అబ్బబ్బా ఈ నానిగాడితో వేగలేకపోతున్నాను. రాత్రి అయితే గూర్ఖాలాగా 12 దాకా ఉంటాడు, పొద్దున్నైతే 10 లేవడు. పనికి మాల. ఒరే నాని లేవరా, టైం 10 అవుతుంది. ఏటమ్మా ఆదివారం కూడా పడుకోనావు? రే లేరా, ఇంకా 8:30 కదా అయింది. పదంటావేటి? అదంతే లేరా, ముందు రెడీ అవ్వు. సండే కదమ్మా, ఫుల్ చిల్లు. నేను చేస్తారా నిన్ను కిల్లు? ఇదిగో లిస్టు, బోడి మార్ట్లోకి వెళ్ళి సరుకులు తెచ్చేసాయి. ఎందుకమ్మా, వీధిలో ఉందిగా మన అంకుల్ గారి లోకల్ కిరాణా మాట, అక్కడ కొనిస్తే తెస్తానులే. అబ్బో పెద్ద చెప్పావులేరా, సుకుమార్ మూవీలో హీరో లాగా. అదే బోడి మార్ట్లో అయితే ఆఫర్లకి ఆఫర్లు, డిస్కౌంట్లకు డిస్కౌంట్లు. వెళ్ళి అర్జెంటుకి తెచ్చిరా. అయినా ఈ అమ్మలు ఉన్నారే, ఆఫర్ బోర్డు కనబడితే చాలు అండమానికి వెళ్ళినా సరుకులు తెచ్చిమంటారు. రే బయలుదేరరా. ఏంటి ఇప్పుడా? లేకపోతే వేణుస్వామితో ముహూర్తం పెట్టించాలా? ఇదిగో ఈ బియ్యం సంచి తీసుకో, అక్కడ మళ్ళీ బ్యాగ్ కి డబ్బులు అడుగుతారు. ఈ బియ్యం సంచా అక్కడ బాగోదమ్మా, డబ్బులు ఊరికే రావు. అయినా మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంత. 1500 రూపాయలు పెట్టి బిల్ చేస్తాం గానీ 15 రూపాయలు పెట్టి బ్యాగ్ కొనుక్కోలే. అది మన సంస్కారం. సరే మాతాజీ, సబ్స్క్రైబ్ టు F3 మోజీ. అబ్బా ఇప్పుడు సింగిల్గా వెళ్ళాలంటే బోరు, మన బెస్ట్ వ్యావర్స్ గడికి ఫోన్ చేద్దాం. ఓకే సార్ పదరా, అలా విజయనగరం అందాలు చూద్దాం. విత్ ఎవరు బైక్? నేను రానరా. ఒరే మామ, మా అమ్మ బోడి మాటలో సరుకులు తీసుకురమ్మందిరా. హెల్ప్ చేయరా మాయ, నువ్వే నా థిక్కెస్ట్ బెస్టెస్ట్ ఫ్రెండ్వే. దబంగ్ దబంగ్. బాపట్ల బాదం పాలు ఇప్పిస్తా. రానన్నావు? బాపట్ల బాదం పాలన్నా? లంచం లంచం లంచం, ఇట్ వర్క్స్. రే మెడతడకు కూడా పిలుద్దాం రా చిల్లిగా. బాబు మిడతా, అలా బోడి మట్టుకు వెళ్దాం రా అమ్మ. ఏంటంటే బాబే? అరే మిడతా, బోడి మట్లో ఫుల్ ఏసీ ఉంటదిరా, ఫుల్ గా చల్లబడిపోవచ్చురా. అరే నువ్వు లక్ష ఇచ్చినా నేను కొన్ని పనులు చేయనురా, అందులో ఇదొకటి. బాయ్ బాయ్. రే చిన్నడా, వాడు రావడంట్లేరా, పదరా మనం దుబ్బేద్దాం. ఆ మిడతకి పిడత పగిలేలా కొట్టాలరా ఏదో ఒక రోజు. కూల్ రక్కీ కూల్, సబర్ కరో జావుజీ. ఏం చల్లకుందరమయ్యా, రోజు ఇక్కడికి వచ్చేయాలరా. స్లీపర్ కోర్స్ ఖాళీ అంట, జాయిన్ అయిపో. చాలే, ముందు వచ్చిన పని చూడు. మా అమ్మేటి పెన్లో ఇంకైపోయినంత లిస్ట్ రాసింది. అయినా పర్లేదులే, ఫుడ్ ప్రయారిటీ ఫస్ట్, మనీ మ్యాటర్స్ నెక్స్ట్. ఒరే అటు చూడరా, పాపలు కుప్పలు తెప్పలున్నారు. రే ఈ బోర్డు మొట్టలో సీసీ కెమెరాల కంటే నీ కళ్ళే బాగా జూమ్ చేస్తున్నాయి కదరా, యూ బ్లడీ కామిస్ట్. అమ్మాయిల ఆనిముత్యాలరా, టూ సైనీ యు నో. ఐ డోంట్ నో. టమాటాలు ఎక్కడ? డిడ్ యు నో? బ్యాక్ సైడ్ వెనకమాల. అబ్బా ఏముంది? ఇందాకేదో కానిస్తా అన్నాడు. నేను అన్నది టమాటీలు రా. ఒక చక్కని కవర్ డ్రైవ్. ఉల్లిపాయలు, టమాటీలు, కొత్తిమీర. ఈ అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ ఇవ్వదేవడా. రే నాని, తనే నా గీతాంజలి, భానుమతి, మిత్రవింద. ఇప్పుడు చూడు నా తడాక. పోరా ట్రబుల్ ఆఫ్ మట్క. రమేష్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఈ జ్యూస్ కంటే నేను చాలా ఫ్రెష్. ఐ మీన్ నా థాట్స్ అండ్ వర్డ్స్. యా, ఈ జ్యూస్ కి ఎక్స్పైర్ ఉంటుందేమో కానీ మీ బ్యూటిఫుల్ స్మైల్ కి ఎప్పుడు ఎక్స్పైర్ ఉండదు. వాళ్ళ బాబు మంగపతి అవ్వాలి, అప్పుడు దోలు తీరిపోద్ది. ఎలా ఇచ్చాం? 5 minutes సార్, గుంట ఫ్లాట్. రే లిస్ట్ లో 1 డజన్ ఎగ్స్, ఒక 2 kgs టమాటాలు యాడ్ చేయరా. ఏరా నీ ఓవర్ యాక్షన్ చూడలేక వాటితో కొడదామని చేస్తా నా కొడక. అబ్బా ఈ బోర్డు మాటలో డిస్కౌంట్లు భలే గొట్ట వేస్తారండి. చిచ్చి అమ్మాయిలు కనబడితే చాలు ఎదవలు ఎగబడిపోతారు. ఈ ఎదవల్ని కర్రతో కూడా వేయించాలి. బ్లడీ బాడ్కోస్. ఏరా రానన్నా? అబ్బే హ్యాపీగా పడుకోవచ్చు. అరే బాబా, బోర్డు మాటలో సరుకులు తెచ్చి. ఆదివారం అల్లరి బుల్లరిగా పెంచుకుని నీ పిల్లడికి నువ్వు పని చెప్తావా? అరే నాని వాళ్ళ అమ్మ చెప్పిందిరా, బోర్డు మాటలో ఆఫర్లు ఉన్నాయని. నేనెళ్ళే. నువ్వు వెళ్ళకపోతే కోడి కూర ఉండదు, అది పెట్టి గుడ్డు ఉండదు, నీకు పచ్చడే దిక్కు. ఏంటి అలెక్కే పికిల్సా? అంత స్థామత మనకెక్కడదే. నేను బోర్డు మాటకి వెళ్తాలే.
దోలు తీరింది అదొకే. రే మిడతా నీ పెడతా. అయినా మీతో నాకేట్రా, నేను వెళ్తా బాయ్. గుడ్ బై. అబ్బే చల్లగా ఉంది. ఈ సీసీ కెమెరా మనం చూడట్లేదు కదా, ఈ చాక్లెట్లు సపరించేద్దాం. ఏంటమ్మా పెడతా చాక్లెట్లు బాగా కొట్టేస్తున్నావుగా. అది కాదు సార్, బాగుంటే ఉన్న వాళ్ళకి తీసుకుందామని. వెదవేసలు వేసావు అనుకో గట్టి కొట్టేస్తాను. సారీ సార్, మరి మీ ముందు ఎప్పుడు తిన్నా. అది వెరీ గుడ్ గోటయింపమ్మా. అమ్మే వెళ్ళిపోయి. అయినా సార్ ముందు తిన్నాను కానీ సార్ వెనక్కి తినొచ్చు కదా. ఇప్పుడు తినేద్దాం. ఏమిట్రా ఆ అమ్మాయితో పులిహోర గోటయింపా? అది సార్, ఆ అమ్మాయి ఏదో డౌట్ అడిగితే క్లియర్ చేస్తున్నా సార్. పొట్టకొస్తే అక్షరం మాకు రాదు, మీరు డౌట్లు క్లియర్ చేస్తారా? అదే సార్, మాకు రాదని మీ ట్యూషన్లో బాగా చెప్తారు, జాయిన్ అవ్వమని చెప్తున్నాను సార్. నైస్ రా నాని, గుడ్ గోటయింపురా. క్యారీ ఆన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ గోటింపు గురువు గారు. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి మీ బిస్కెట్ ప్యాకెట్ కింద పడిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? ఇలాంటి జీనియస్ కి దొరకపోవడమా సో సిల్లి. ఆ బిస్కెట్. ఏట్రా? అదే మా బిస్కెట్ ప్యాకెట్ గురించే. పదండి నేను దగ్గరుండి చూపిస్తాను. థ్యాంక్ యూ. ఐస్ చెప్పండి. నేనా? మీరేగా ఇప్పుడు పిలిచింది. నేను ఐస్ అన్నా అండి, ఐస్ క్రీమ్. ఓ అదా, నా పేరు ఐశ్వర్య. నా ఫ్రెండ్స్ అందరూ ఐసు అని పిలుస్తారు. ఓహో మై సెల్ఫీ నాని అండి. మీ హాబీస్ ఏంటండి, ఇలా హెల్పింగ్ నేచర్ కాకుండా? ఈ పాపలకి పక్కాగా కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టం, అదే చెప్పేద్దాం. ఐ వాచింగ్ మూవీస్ అండ్ షోస్ లైక్ కే డ్రామాస్ అండి. ఓ ఐ లవ్ ఆల్సో కే డ్రామాస్ అండి. నాకు తెలుసులే, అందుకే అది చెప్పా. అసలే మంది శ్రీదేవి డ్రామా బ్యాచ్. నాకు సౌత్ కొరియా డ్రామాస్ అంటే చాలా ఇష్టం అండి. నేను రోజు సౌత్ ఇండియన్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తా. మన టేస్ట్ కూడా కలిసిపోయి కదండి. అవునా రాని? అయినా అండీలు గిండీలు ఎందుకులే, యూ కెన్ కాల్ మీ ఐసు, ఓకేనా? అమ్మ నువ్వు నిజంగా దేవతవే. అమ్మా ఇంకా మనం వెళ్దామా? Ma'am, bill 1816 rupees. Please change, ma'am. ఓకే పీపే. Okay, ma'am. ఇదేంటి అండి, నాది బ్యాంక్ ఏదో సర్వర్ ప్రాబ్లం లాగా ఉంది, కొంచెం చేంజ్ ఇచ్చేయండి. I want change. లేదండి. I want change. ఏటా మామిడి పళ్ళు గట్ట ఎక్కువ తిన్నావా ఏటే? సెగ్గట్టు వచ్చిన వాళ్ళు అలగరుస్తున్నావు. ఇదిగో ఈ చేంజ్ తీసుకో. అయ్యో వద్దు రాని, నీకెందుకు, నేను కడతానులే. ఏం పర్లేదు ఐసు. ఏ బాబు బిల్లు ఇవ్వమ్మా. ఇంతకు నీ పేరేటి? Famous Sham. అనుకున్నానులే. Your bill, sir. బాయ్ ఫేమస్ శామ్. అరే నా బిల్లు నువ్వు కట్టే, డబ్బులు తర్వాత ఇస్తానులే. బాయ్. అమ్మాయి పోయి డబ్బులు పోయి. చే నా మొహమ్మద్ కాకిరెట్ అయ్యా. ఎంత బాబా పిల్లి? 2500 rupees, sir. ఏంటి అంతెందుకు అయింది? నేను ఎప్పునే You caught in CCTV. You can't cheat me, okay? ఈ సీసీ కెమెరా చూస్తున్నట్టు నన్ను. ఆ వెనకాల వస్తున్నారు కదా, అతను మా సారే, అతను కట్టేస్తారులే ఈ బిల్లు. Okay, you can go. ఇక నుంచి అర్జెంట్కి జంప్ అయిపోయారు బాబే. ఎంత గోటయించారమ్మా బిల్లు? Total 60,000 rupees, sir. ఇది ఎక్కడ గోటయింపు? అంత అవ్వదు. That guy. నష్టం ఏంటే బాగా గోటయించడు నా గురించి. Yeah, he said you paid the bill. నీకు గోటయించేస్తా, నేను కట్టను. Then I call security. ఎక్కడ గొడవ, ఎక్కడ గొడవ బాబా, ఇక్కడ గొడవబా. నాని నాకు చాలా హెల్ప్ చేసావు, నా తరపు నుంచి నీకు ఒక చిన్న ట్రీట్, పానీపూరి. నువ్వు ఇప్పిస్తా అంటే పానీపూరి అంటే ఎన్ని పూరి అయినా ఓకే. సరే ఇక్కడ తిందామైతే. ఇక్కడేం బాగోదు ఐసు, రెడీమేడ్ పూరీలు మురికి వాటర్. అదే మా వీధికి రా, బుర్ర పాడుంటది. సరే అయితే పద అక్కడే తిందాం. ఏంటిది? అయ్యో బ్యాటరీలు అయిపోయాయే. భయ్యా తోడ ప్యాజ్ దాలో. అబ్బా మా పాప హిందీ కూడా వచ్చు, సూపర్. ఐసు నువ్వు ఈ పానీపూరి ముట్టగానే స్వీట్ పానీపూరి అయిపోయింది. ఆపు నాని, నువ్వు మరేను. ఇదిగో భయ్యా డబ్బులు. నాని ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ మనీ ఇస్తావా? నాకు కొంచెం చేంజ్ కావాలి, నీకు నేను పీపే చేస్తా. నీ సర్వర్ వర్క్ అవ్వట్లేదుగా. నీ నంబర్ ఇవ్వు, పీపే చేస్తా. వద్దైసు. ఓ
అర్థమైంది. నంబర్ తీసుకో ఐసు. అదేంటి అమౌంట్ సెండ్ చేసావు? మనం పరాయి వాళ్ళం కాదు కదా. అయినా ఇందాక నీ పీపే వర్క్ అవ్వలేదుగా ఐసు. మన ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవుతుంది అనుకున్నామా? ఇది అంతే, ఇందాక వర్క్ అవ్వలేదు, ఇప్పుడు అయింది. ఫస్ట్ లాంగ్వేజ్ లో 100 మార్క్స్ వచ్చినంత ఆనందంగా ఉంది. ఐసు గుడ్ బై. సారీ బాయ్. ఏంటి టెన్షన్? చిల్లుగా ఉండు. చిల్లు లేదు చిల్లుగారు లేదు. బాయ్, కాస్త వర్క్ అర్జెంట్. బాయ్ ఐసు. ఓకే, అది నా నంబర్ నాని, సేవ్ చేసుకో, మెసేజ్ చేస్తా. బాయ్. ఏరా సరుకులేవి? ఆ గోకేష్ తెస్తాడులే అమ్మా, డోంట్ వరీ. ఎందుకమ్మా కార్తీక దీపంలో మౌనతలాగా అంత కోపంగా చూస్తున్నాం? రే నాని. అమ్మా మనిషి పోలిన మనుషులు 7 ఉంటారంట, నీకు తెలుసా? అవునా? నీలాంటి ఒక అబ్బాయేరా మన వీధి చివరి పానీపూరి బండి దగ్గర ఒక అమ్మాయితో కనిపించాడు. నేనా? గెలుస్తానా? నెవ్వర్. ఆడెవడో 7గురిలో ఒకడు అయ్యి ఉంటాడమ్మా. కానీ అది నువ్వే. స్టోరీ మొత్తం విని బాహుబలికి దేవస్థానం ఏమవుతుందని అడిగినట్టుంది. అది నేను కాదు మమ్మే. మనిషిని పోలు మనుషులు ఉంటారేమో గాని సేమ్ నీలాంటి డ్రెస్ వేసుకుని విజయనగరంలో తిరుగుతారా చెప్పు? అమ్మడి అమ్మ దొరికిపోయినా? పర్లేదులే నాని, ఇంక వాళ్ళే మన ఇంటికి వస్తా అన్నారు. ఇంతలోపు నువ్వే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేశావు. ఆ అమ్మాయి నీకు తెలుసా అమ్మా? ఒరే నాని, వాళ్ళెవరో కాదురా, సాలూరులో మా పిన్ని కూతురు వాళ్ళ కూతురు. మొన్నే ఇక్కడ స్టడీస్ కోసం వచ్చిందిరా. అంటే తను నాకేమవుతుందమ్మా? వరుసకి నీకు చెల్లవుద్ది. మలయాళం సినిమా లాగా సాగదీసే లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చావు కదమ్మా. ఏం పర్లేదమ్మా, మేము అందరం ఉన్నాం కదా. చిన్న పిల్ల బాబా.